కొంతన్నా కృషి చేస్తాయని, ఎంతో కొంత ఒక న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకము ప్రజల్లో ఉండేది. ఈ రోజు అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజల్లో అసెంబ్లీ సమావేశాల మీద నమ్మకమే పోగొట్టినటువంటి పరిస్థితిని ఈ రోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. దాదాపుగా బీఏసీ మీటింగ్ పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులన్నా జరపండి, ఈ రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి చర్చించడానికి అని చెప్పి గట్టిగా మరి బీఏసీ సమావేశంలో అడిగినప్పుడు ప్రభుత్వం కేవలం 1 రోజు మాత్రమే పొడిగించడానికి ముందుకొచ్చింది. అసెంబ్లీ సమావేశాల మీద అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీ గాని ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నాయి అసెంబ్లీని నడుపుకోవడానికి అనే దానికి ఉదాహరణ ఆ రోజు జరిగినటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాలేదు ఆ సమావేశానికి, ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ సమావేశానికి రాలేదు. అంటే ఇద్దరు, ఒక అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్షం సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఆ సమావేశానికి రానప్పుడే ఆ రోజు విజయమ్మ గారు చెప్పడం జరిగింది, వాళ్ళు వచ్చింటే ఇంకా బాగుండేది సమావేశానికి, ఇంకా కొన్ని రోజులు అసెంబ్లీ పెరిగిండునేమో అని. అంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆ రెండు పార్టీలకు అసెంబ్లీని నడిపించుకోవడానికి ఎంత సీరియస్నెస్ ఉందో. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడ్జర్న్మెంట్ మోషన్స్ కూడా ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్యలు, పేద ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో, ముఖ్యంగా విద్యుత్ సమస్య మీద కానీ రాష్ట్రంలో, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించినటువంటి విషయం కానివ్వండి, డీజిల్ ధరలు పెరిగినటువంటి విషయము, అదేవిధంగా గ్యాస్ కోత మీద కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్జర్న్మెంట్ మోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఒక పక్కేమో వర్షాలు పన్నాయి, మరో పక్క కొన్ని ప్రాంతాల్లోమో వర్షాలు లేక కరువును ఎదుర్కొంటా ఉన్నారు. ఆ కరువు మీద కూడా చర్చించాలని, రైతాంగం ఎరువులు దొరక్క ఎరువులు బ్లాక్ లో కొనలేనటువంటి పరిస్థితి ఈ రోజు రైతాంగంలో సమస్య ఎదుర్కొంటా ఉన్నారు. ఈ సమస్యలన్నీ చర్చకు రావాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతిరోజు కూడా ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తా రావడం జరిగింది. దురదృష్టం ఈ రోజు ఏ ఒక్క సమస్య కూడా చర్చ లేకుండా, నాకు తెలిసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాలు రాజకీయాన్ని ఉన్నటువంటి ఏ వ్యక్తులు కూడా ఇలాంటి సమావేశం బహుశా చూసిందరేమో. 5 రోజుల అసెంబ్లీ సమావేశంలో కేవలం ఆ లక్ష్మణ్ బాబూజీ గారికి సంతాపం తెలియజేయడానికి మైకులు వాడుకోవడం తప్పితే ఒక్క విషయంలో కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఒక్క సమస్య కూడా చర్చకు రాకుండా అసెంబ్లీ మూసిన సమావేశం ఏదైనా ఉంది అంటే బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఈ అసెంబ్లీ సమావేశమే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ క్రెడిట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, విద్యుత్ సమస్య గాని, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గాని, సాగునీరు లేక ఈ రోజు చాలా ప్రాంతాల్లో రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదో ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు కాదు ప్రజలకు, కేవలం మానవ తప్పిదాల వల్ల, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఈ రాష్ట్రంలో మనకు వర్షాలు పడడం తక్కువైతా ఉందని తెలుసు, సకాలంలో వర్షాలు రావడం లేదని తెలుసు, మరి విద్యుత్ ఉత్పత్తి తగినంత, డిమాండ్కి తగినంత ఉత్పత్తి రావటం లేదని తెలిసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు ఏవి కూడా తీసుకోకుండా గ్యాస్ ను ఇంపోర్ట్ చేసుకోవడం కానివ్వండి, అదేవిధంగా కోల్ గురించి ఆలోచించడం కానీ, ప్రత్యామ్నాయంగా ఏ విధమైనటువంటి ఆలోచన చేయకపోవడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఒక పక్క పారిశ్రామిక రంగం కోలుకోలేని దెబ్బతింది, మరో పక్క రైతాంగం పంటలు ఎండిపోయి విపరీతమైనటువంటి నష్టాలు చవిచూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పూర్తిగా ఈ వ్యవస్థను అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీది. దాంతోపాటు మరో పక్క డీజిల్ ధరలు విపరీతంగా ఒకేసారి లీటర్కు 6 రూపాయలు పెంచారు. ఈరోజు ఒక పక్కేమో కరెంటు లేదు, కనీసం రైతులు మోటార్లు డీజిల్ మీదన్నా ఆడించుకొని పంటలు కాపాడుకుందామంటే డీజిల్ కూడా కొనలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది.